గ్రేటర్ హైదరాబాద్ లో 2 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ఇక ఉదయం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. చూస్తున్నాం, గ్రేటర్ హైదరాబాద్ లో 2 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ఉదయం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది జీహెచ్ఎంసీ. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎక్కడికక్కడ ఇటు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అందరూ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉండాలి. ఆ తర్వాత ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు, విద్యుత్తుకు సంబంధించి పూర్తిగా కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వం కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. సెలవులను కూడా వాళ్ళు తాత్కాలికంగా పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత 2 రోజులుగా అంటే నిన్న మొత్తం రాత్రంతా కూడా ట్రాఫిక్ తో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితులు. ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా గత కొద్ది రోజులుగా చెప్తోంది 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరం ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉండాలి. జాగ్రత్తగా అంటే మ్యాన్ హోల్స్ కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.